వెల్కమ్ బ్యాక్. ఓ దేశాన్ని ముందుండి నడిపించే అవకాశం అందరికీ రాదు. ఒకవేళ అలాంటి పదవి వచ్చిందంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ వ్యవహరించాలి. కాదని పాలనలో ఇష్టారీతిన వ్యవహరిస్తే ఆ ప్రభావం అతడొక్కడిపైనే కాదు, ఆ దేశ ప్రజలందరిపైన పడుతుంది. జస్టిన్ ట్రూడో తలతిక్క నిర్ణయాలతో కెనడా కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. నిజ్జర్ ఎపిసోడ్ తర్వాత భారత్పై ప్రతీకారంతో రగిలిపోతున్న ట్రూడో రీసెంట్గా విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ వీసాల పర్మిట్లపై పరిమితులు విధించారు. ఆ నిర్ణయం వెనక ఉద్దేశం భారత్ను దెబ్బ కొట్టాలనే. కానీ మన దేశ యువతకు కెనడా ఓ ఆప్షన్ మాత్రమే. అది కాదన్నంత మాత్రాన వచ్చే నష్టమే ఉండదు. అది ఫ్రాన్స్ రూపంలో మరోసారి రుజువైంది. కెనడా కాదన్న వెంటనే నేనున్నా అంటూ ప్యారిస్ ముందుకొచ్చింది. దీంతో భారత్, ఫ్రాన్స్ కలిసి కెనడాకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చినట్టయింది. ఇంతకు స్టూడెంట్ వీసాల పర్మిట్లలో రాజకీయం చేద్దామనుకున్న ట్రూడోకు ఫ్రాన్స్తో కలిసి ఇండియా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఏంటి? లెట్స్ వాచ్. ఇండియాపై ప్రతీకారమే కెనడాను పతనం చేస్తుందా? ట్రూడో చెత్త నిర్ణయాలు కెనడాను దెబ్బతీస్తున్నాయా? మ్యాక్రాన్తో కలిసి ట్రూడోకు మోడీ ఇచ్చిన స్ట్రోక్ ఏంటి? భారత్తో వివాదం వేళ ఇటీవల కెనడా సంచలన ప్రకటన చేసింది. కొత్త విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులకిచ్చే స్టూడెంట్ పర్మిట్లపై 2 ఏళ్ల పాటు పరిమితులు విధిస్తోన్నట్టు ప్రకటించింది. ఈ వీసాల కోత అన్ని దేశాలకు వర్తించేదే అయినా మనవాళ్ల విదేశీ విద్యకు కెనడా ఓ ప్రధాన కేంద్రం కావడంతో భారతీయ విద్యార్థి లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2022లో 2.25 లక్షల పైచిలుకు భారత విద్యార్థులు అక్కడ చదువులకు వెళ్లారు. వివరంగా చెప్పాలంటే ఆ ఏడాది కెనడా ఇచ్చిన మొత్తం స్టడీ పర్మిట్లలో 41% పైగా భారతీయ విద్యార్థులకే దక్కాయి. ఇక 2023 సెప్టెంబర్ నాటి కెనడా సర్కార్ గణాంకాల ప్రకారం అక్కడ చదువుకు అనుమతి పొందిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 40% మంది భారతీయులే. తీరా ఇప్పుడు కొత్త నిబంధనలు కెనడాకు వెళ్లి చదవాలనుకుంటున్న వారికి అశనిపాతమే. వారంతా ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి. 2023లో కెనడా 10 లక్షలకు పైగా స్టడీ పర్మిట్లు ఇచ్చింది. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. నిజానికి స్టడీ పర్మిట్లలో కోతతో విదేశీ విద్యార్థులకే కాదు, కెనడాకు దెబ్బ తగులుతుంది. పెద్ద ఎత్తున విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి కెనడాలోని పలు విద్యా సంస్థలు తమ ప్రాంగణాలను విస్తరించాయి. తాజా పరిమితితో వాటికి ఎదురు దెబ్బ తగులుతుంది. అంతర్జాతీయ విద్యార్థుల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థకు ఏటా $1,640 కోట్ల మేర ఆదాయం వస్తోంది. తాజా కోతలతో ఇప్పుడు దానికి గండిపడనుంది. అలాగే జీవన వ్యయం భరించగలమంటూ ప్రతి విదేశీ విద్యార్థి $20,000 కెనడా విలువైన గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. అలా కొత్త విద్యార్థుల వల్ల కెనడా బ్యాంకులు సైతం ఇంతకాలం లాభపడ్డాయి. తాజా నిబంధనలతో వాటికి నష్టమే. అలాగే దాదాపు 1,00,000 ఖాళీలతో కెనడాకు శ్రామిక శక్తి కొరత ఉంది. విదేశీ విద్యార్థులు ఆ లోటును కొంత భర్తీ చేస్తూ వచ్చారు. 2023లో ఒక ఆహార సేవల రంగంలో 11 లక్షల మంది కార్మికులుంటే వారిలో 4.6% మంది ఈ అంతర్జాతీయ విద్యార్థులే. ఆ లెక్కలన్నీ ఇక మారిపోతాయి. శ్రామిక శక్తి కొంత పెరుగుతుంది. అయినా కెనడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? కెనడా ప్రధాని ట్రూడో తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. చదువు పూర్తి చేసుకుని అక్కడే వర్క్ పర్మిట్లతో జీవనోపాధి సంపాదించడం సులభం కాబట్టి విదేశీ విద్యకు కెనడా పాపులర్. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగేసరికి అద్దెకు అపార్ట్మెంట్లు దొరకని పరిస్థితి. గత ఏడాది కెనడా వ్యాప్తంగా అద్దెలు 7.7% పెరిగాయి. గృహ వసతి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. దాంతో ట్రూడో సర్కారుపై ఒత్తిడి పెరిగింది. విదేశీ పౌరుల వలసల్ని అతిగా అనుమతించడమే సంక్షోభానికి కారణమని కెనడా పౌరుల భావన. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి ఇది లాభించింది. పైగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో ఓటమి పాలవుతారని ప్రజాభిప్రాయ సేకరణల మాట. ఈ పరిస్థితుల్లో స్వదేశీయుల్ని సమాధానపరిచి వలస జీవుల అడ్డుకట్టకై ట్రూడో సర్కార్ ఈ వీసాల కోతను ఆశ్రయించింది. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. ముందే చెప్పినట్టు కెనడా వెళ్లే విద్యార్థుల్లో ఇండియన్లదే మొదటి స్థానం. అంటే పరోక్షంగా మనపై ప్రతీకార కోణం కూడా దాగి ఉన్నట్టే. విదేశీ విద్య విషయంలో కెనడాపై ఆధారపడి ఉన్నప్పుడు ఆ దేశంతో వివాదం ఎందుకనే ప్రశ్నలు మొదలవుతాయి. పరోక్షంగా మోడీ సర్కార్పై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుందనేది ట్రూడో లెక్క కావచ్చు. పర్మిట్ల నిర్ణయంలో ఆ లెక్కలే వేసుకుంటే ట్రూడో లెక్క తప్పినట్టే. ఎందుకంటే మనకు కెనడా ఓ ఆప్షన్ మాత్రమే. ఆ మాటకొస్తే ఖలిస్తాన్ వివాదం ఇరు దేశాల మధ్య ముదిరినప్పుడు కెనడా వెళ్లాలనే ఆలోచనను మన విద్యార్థులు మానుకుంటున్నారు. మరి కెనడా స్థానాన్ని భర్తీ చేయడం ఎలా? ఇక్కడే భారత్ తన మార్కు దౌత్యాన్ని మొదలుపెట్టింది. ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డే వేడుకలకు మిత్రదేశం ఫ్రాన్స్ అధ్యక్షుణ్ణి ఆహ్వానించింది. ఈ వేడుకలకు వచ్చిన మ్యాక్రాన్ తనకు ఆతిథ్యమిచ్చిన దేశానికి ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతారు కదా.
తమ దేశంలో చదువుకోవడానికి మరింత మంది భారత విద్యార్థులకు ఛాన్స్ ఇస్తామని ప్రకటించారు. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థుల్ని తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. మరోవైపు ఫ్రాన్స్లో చదివిన భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుందని మ్యాక్రాన్ వెల్లడించారు. 2025 నాటికి 20,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకోగా 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థుల్ని ఆకర్షిస్తామని ప్రకటించారు. ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అనే చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని కూడా వెల్లడించారు. అంతేకాదు ఫ్రెంచి రాని విద్యార్థులకు అంతర్జాతీయ తరగతుల్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రకటన వెనుక మోడీ సర్కారు దౌత్యం కనిపిస్తోంది. ఫ్రాన్స్ మాత్రమే కాదు, ఇటలీ లాంటి దేశాలతోనూ ఈ తరహా చర్చలు జరుపుతోన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతెందుకు ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ మిహాల్ ప్రధాని మోడీని గ్లోబల్ లీడర్ అని ప్రశంసిస్తూ యుద్ధంతో దెబ్బతిన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి భారత్ సాయం చేయాలని కోరారు. భారత విద్యార్థులను తమ దేశానికి పంపడం ద్వారా, మునుపటిలా వాణిజ్యం చేయడం ద్వారా భారతదేశాన్ని సాయం చేయాలని అభ్యర్థించాడు. ఇలా మన దేశానికి చాలానే ఆప్షన్లు ఉన్నాయి. ట్రూడో మాత్రం తన స్థాయిని మర్చిపోయి తన హోదాను అడ్డుపెట్టుకుని ప్రతీకారంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనడానికి ఈ చర్యలే ఉదాహరణ. లేదంటే కెనడా ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద మూలాధారమని తెలిసి అధికారం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే కెనడాకే కాదు, అలాంటి లీడర్ ఏ దేశానికి ఉన్నా ఆ దేశ పతనం గ్యారంటీ. నిజంగా ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలు ఉంటే వాటిని అధిగమించడానికి ప్రత్యామ్నాయం చూడాలి కానీ ఇలా అడ్డగోలు నిర్ణయాలతో కూర్చున్న కొమ్మని నరుక్కోవడం ఎంతవరకు సబబు? ట్రూడో నియంతృత్వ పోకడల్ని పక్కన పెడితే ఈ విషయంలో మన పాలకుల వ్యవహార శైలి కూడా మారాలి. ఎందుకంటే నాణ్యమైన ఉన్నత విద్య, ఉపాధి కల్పనలో మన ప్రభుత్వాల వైఫల్యాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ వాస్తవాలు గ్రహించి ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేదంటే అమెరికాలో ఉద్యోగాలకు, కెనడాలో వీసాలకు కోత పడినప్పుడల్లా దిక్కుతోచని మన వాళ్ళు మరో దేశం వైపు చూడక తప్పదు.